హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన డార్లింగ్ సినిమా ఆ గ్లిమ్స్ అయితే వచ్చేసా భయ. మరి మన డార్లింగ్ సినిమా హీరో ఎవరు అంటే మన ప్రియదర్శిని గారు. నిజంగా ఆయన సినిమాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమా కూడా అలానే ఉండబోతుంది నేను అనుకుని గ్లిమ్స్ అయితే చూశాను భయ. కానీ నాకు అలా అనేం అనిపించట్లేదు. ఎందుకు అంటే మొత్తం ఒక కటింగ్ షాప్లో మొత్తం గ్లిమ్స్ అన్నీ అంటే ఒక నిమిషం పైన మొత్తం కటింగ్ షాప్లోనే వీళ్ళు మాటలతోనే అంటే మనకు గ్లిమ్స్ని అయితే చూపించేస్తారు బాయ్. లాస్ట్లో హీరోయిన్తో గొడవ మాత్రం చూపిస్తారు. మరి సినిమా కూడా ఇలా అంటే ఒకే చోట ఏమన్నా తీసేసినారా అని చెప్పేసి ఒక చిన్న భయం అయితే అయ్యింది. ఎందుకంటే నేను ప్రియదర్శన్ అన్న సినిమాలు మిస్ కాకుండా చూస్తాను భయ. చాలామంది చూస్తారు, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఆ రకంగా ఉంటుంది. అలాగే ఆయన సినిమా స్టోరీస్ కూడా ఆ రకంగా ఉంటాయి భయ. చాలా అద్భుతంగా ఎంచుకుంటారు ఆయన స్టోరీస్ని కూడా. మొన్న వచ్చిన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ కూడా సూపర్ అనిపించింది. నిజంగా ఒక తెలంగాణ వాళ్ళ నేపథ్యంలో తీసిన సినిమానే భయ. అది కూడా అంతకుముందు బలగం సినిమా కూడా సేమ్ తెలంగాణ యాసలో తెలంగాణకు సంబంధించిన స్టోరీతో వాళ్ళ ఆచార స్టోరీతో అంటే తీసిన సినిమానే అయితే సూపర్ ఉన్నాయి భయ. ఆయన ఎంచుకునే ప్రతి స్టోరీ కూడా ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. నేనైతే ఈ స్టోరీ కూడా అలానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా గ్లిమ్స్లో మొత్తంకే ఒకే చోటు తీయడంతో నాకు కొద్దిగా ఇది అనిపించింది భయ. మొత్తం సినిమా కూడా కొన్ని అంటే నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే కొన్ని సినిమాలు ఇలానే చేస్తారు. అంటే మనం ఒకటి అనుకోవచ్చు, బీస్ట్ సినిమా అంటే ఒకే మాల్లో తీసేశారు. మనము చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకుంటాం భయ ఆ సినిమా మీద. ఏంద్ర విజయ్ అన్న ఇలా చేశాడు అని చెప్పేసి ఆ రకంగా అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం భయం అయితే అయింది. లేకపోతే ఇంకేం లేదు భయ. అయితే గ్లిమ్స్లో కూడా మన ప్రియదర్శన్ అన్న చాలా క్లీన్గా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు భయ. నిజంగా హీరో లుక్ ఆయన హీరో లుక్కి ఎవరు సెట్ గారో అని చెప్పేసి చాలామంది చెప్తారు, కానీ నిజంగా భారీ ఉంటాడు భయ. హీరో లుక్లో కూడా ఆయన కామెడియన్గా అంటే హీరో కూడా లుక్లో భలే ఉంటాడు. మరి చూడాలి భయ ఈ సినిమా కూడా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. నేనైతే ఖచ్చితంగా ఈ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నా భయ. ప్రతి సినిమా ప్రియదర్శన్ అన్న సినిమా నేనైతే మిస్ కాకుండా చూస్తాను. అలాగే ఈ సినిమా కూడా వెయిట్ చేస్తున్నాను భయ. నాకైతే ఈ గ్లిమ్స్ ఒక రకంగా అనిపించాయి, కానీ బాగానే ఉంది భయ. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి